హలో ఎవ్రీవన్. బీటెక్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి ఉన్న మేజర్ డౌట్ వచ్చేసి అసలు M1 M2ని ఎలా పాస్ అవ్వాలి. సో ఈ వీడియోలో నువ్వు M1 M2 పాస్ అవ్వాలన్నా లేకపోతే M1 M2లో ఎక్కువ స్కోర్ చేయాలన్నా అసలు ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలి, ఏ టాపిక్స్ నువ్వు ఎక్కువ స్ట్రెస్ చేసి చదవాలి అనే ఒక కంప్లీట్గా అయితే నేను డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో మన వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు పవన్. అయితే మనం ఈ యొక్క M1 M2ని అసలు మేజర్గా ఫెయిల్ అవ్వడం గల కారణాలు ఏంటో ఫస్ట్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ప్రిపరేషన్ స్ట్రాటజీ. అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఈ యొక్క M1 M2ని ఫెయిల్ అవ్వడానికి గల రీజన్ వచ్చేసి అంటే ప్రిపరేషన్ అనేది సరిగా చేయరు. ఎలా అంటే M1 M2ని ఫెయిల్ అవుతామేమో అన్న భయంతో అన్ని మాడ్యూల్స్ కవర్ చేద్దామని ఏ మాడ్యూల్ని కూడా ఏ టాపిక్ కూడా పర్ఫెక్ట్గా చదవరు. దీనివల్ల ఎప్పుడైతే ఎగ్జామ్కి వెళ్తారో అప్పుడు మనం పర్ఫెక్ట్గా అయితే ఆన్సర్ అనేది సాల్వ్ చేయలేం. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే రీజన్ M1 M2 ఫెయిల్ కావడానికి. కాబట్టి నువ్వు ఎప్పుడైనా M1 M2 ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు నువ్వు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే అవుట్ ఆఫ్ 5 మాడ్యూల్స్ నువ్వు 3 మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకో. నీకు ఇష్టం వచ్చిన ఏ మాడ్యూల్స్ అయినా కానీ 3 మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకో. అర్థమవుతుందా? ఇప్పుడు ఈ యొక్క 3 మాడ్యూల్స్ నుంచి నువ్వు పర్ఫెక్ట్గా ఫస్ట్ ఈ యొక్క 3 మాడ్యూల్స్లో ప్రతి టాపిక్ నీకు వచ్చు అని అనుకున్నప్పుడు, ఇంకా ఎక్కువ స్కోర్ చేయాలన్నప్పుడు మాత్రమే నువ్వు రిమైనింగ్ 2 మాడ్యూల్స్కి అయితే వెళ్ళాలి. అర్థమవుతుందా? ఎందుకు నేను 3 మాడ్యూల్స్ అంటున్నా అంటే మనకు ప్రతి మాడ్యూల్లో ఒక మాడ్యూల్ కవర్ చేసి మనకు 10 మార్క్స్ అయితే కవర్ అవుతాయి. అర్థమవుతుందా? సో మనం 3 మాడ్యూల్స్ అంటే 3 × 10 30 మార్క్స్ అయితే మనకు రావాలి. అయితే మనకు ఎగ్జామ్లో రావాల్సింది 21 మార్క్స్. సో 21 మార్క్స్ అయితే M1 ఎగ్జామ్ పాస్. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది అంటే మనం రాసిన ప్రతి క్వశ్చన్కి సెంట్ మార్క్స్ అనేది ఇవ్వడం జరగదు ఏ ఎగ్జామ్లోనైనా. అర్థమవుతుంది? ఎందుకంటే బీటెక్లో మనకు మ్యాక్సిమం 7 to 8 మార్క్స్ అనేది ఎవ్రీ క్వశ్చన్కి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం చాలా తక్కువ క్యాలిక్యులేట్ చేసుకోవాలి మార్క్స్ అనేది. కాబట్టి నువ్వు 3 క్వశ్చన్స్ అయితే పర్ఫెక్ట్గా సాల్వ్ చేయాలి. అండ్ దీంతోపాటు ఏవైతే 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, 1 మార్క్ క్వశ్చన్స్ మాత్రం నువ్వు వచ్చినా రాకుండా అన్ని మాత్రం అటెంప్ట్ చేయాలి. అర్థమవుతుంది? అప్పుడే నువ్వు పాస్ అవ్వడానికి చాలా స్కోప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క 3 మాడ్యూల్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నాం కదా, ఈ యొక్క 3 మాడ్యూల్స్ కూడా ఒక ప్రాపర్ వేలో సెలెక్ట్ చేసుకోవాలి. ఏ విధంగా అంటే కొన్ని మాడ్యూల్స్ అనేవి కామన్ ఉంటాయి. అంటే ఒక మాడ్యూల్ చదివితే ఇంకొక మాడ్యూల్ మనకు మోర్ దెన్ 50% ఆఫ్ ద టాపిక్ అనేది కవర్ అవుతుంది. సపోజ్ మనకు ఒక M1లో కానీ M2లో కానీ డిపెండ్ అయిపోతున్న కాలేజ్ మనకు మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్ అనేది ఉంటుంది. ఓకేనా? ఈ యొక్క మ్యాట్రిక్స్ అండ్ డిటర్మినెంట్స్లో ఫస్ట్ మాడ్యూల్లో మనం మ్యాట్రిక్స్ యొక్క డెట్, అడ్జెంట్, ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేసి సెకండ్ మాడ్యూల్లో మనం ఐగన్ వాల్యూస్ అండ్ ఐగన్ వెక్టర్స్ అనేది సింపుల్గా సాల్వ్ అనేది చేయగలుగుతాం. ఈ విధంగా నువ్వు ఇలాగా ఒక మాడ్యూల్కి ఇంకొక మాడ్యూల్ రిలేటెడ్గా ఉన్న టాపిక్స్ నువ్వు సెలెక్ట్ చేసుకోవడం వల్ల నీకు ప్రిపరేషన్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఎట్ దట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకు స్కోర్ చేయడానికి కూడా చాలా స్కోప్ అనేది ఉంటుంది. సో నువ్వు ఎప్పుడైతే ఏ మాడ్యూల్స్ అనేది సెలెక్ట్ చేసుకో, బట్ ఒక మాడ్యూల్ కవర్ చేస్తే ఇంకొక మాడ్యూల్ మనకు ఒక 50% అన్న కవర్ అయింది అనుకోండి, అక్కడ మనకు అయితే చాలా లెస్ టాపిక్స్ అయితే చదవడానికి అనేది. సో ఈ విధంగా మనం ఎక్కువ స్కోర్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామ్ రైటింగ్. ఎప్పుడైతే నువ్వు M1 M2 పేపర్లో ఎగ్జామ్ రాయడానికి కూర్చుంటావో నువ్వైతే ఈ యొక్క M1 ఎగ్జామ్ అనేది ఒక ప్రాపర్ ఫార్మేట్లో రాయాలి. అర్థమవుతుందా? క్యాల్కులేషన్ పార్ట్ కానీ నువ్వు డైరెక్ట్గా ప్రాబ్లం ఇచ్చినప్పుడే క్యాల్కులేషన్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందా? అండ్ నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నీకు ఏ క్వశ్చన్ అయితే బాగా నువ్వు కరెక్ట్ సాల్వ్ అనుకుంటున్నావో ఆ క్వశ్చన్ నువ్వు ఫస్ట్ అయితే సాల్వ్ చేయాలి. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఇవి ట్రై చేస్తే వస్తాయేమో అని అనుకుంటాం, బట్ వాటిని స్టార్ట్ చేసినాక మనకు ఆన్సర్ అనేది మనకు రాదు. అర్థమవుతుంది? దీనివల్ల మనం ఎవరైతే ఎవాల్యుయేటర్ మనకు ఒక పేపర్ కరెక్షన్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ఏమనుకుంటారు, అసలు వీళ్ళు ప్రాపర్గా ప్రిపేర్ అనేది కావాలేదేమో అని మన యొక్క రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా మార్క్స్ అనేది తక్కువ వేయడం జరుగుతుంది. కాబట్టి నీకు ఏ ఆన్సర్ అయితే పర్ఫెక్ట్ నువ్వు రాదామనుకుంటున్నావో ఆ యొక్క ఆన్సర్ నువ్వు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే రాయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లాస్ట్ నీకు ఎగ్జామ్ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ని అయితే చూడాలి. అర్థమవుతుంది? ఎందుకంటే నువ్వు ఇప్పటివరకు ఒక సెమిస్టర్ ఎగ్జామ్ అనేది నువ్వు రాయలేదు కాబట్టి నీకు సెమిస్టర్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలియదు. అండ్ ఈ యొక్క 3 hours టైం డ్యూరేషన్ ఏది ఉందో ఈ యొక్క 3 hours లో అసలు ఏ క్వశ్చన్స్ ఏ విధంగా సాల్వ్ చేయాలనే ఒక ప్లాన్ అనేది నీకు వస్తుంది ఈ మోడల్ పేపర్ అనేది. అండ్ ఇంకొకటి ఏంటంటే నువ్వు ఎండ్ ఆఫ్ ద సెమిస్టర్ ఈ యొక్క ప్రీవియస్ పేపర్ చూడడం వల్ల ఓకే ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ నువ్వు అనుకున్నావు ఆ యొక్క టాపిక్స్ వచ్చాయా లేదా, లేకపోతే ఇంకా క్వశ్చన్స్ అనేది ఏ విధంగా అడిగారు, అండ్ ఈ విధంగా నీకు కంప్లీట్ ఒక ఐడియా అనేది నువ్వు ఒక సెమిస్టర్ ఎగ్జామ్ పైన వస్తుంది. అండ్ అంతేగాని మనకు ప్రీవియస్ పేపర్లో ఉన్న క్వశ్చన్లు అయితే మనకు రావడం జరగదు, బట్ ఆ యొక్క మోడల్ రావడానికి అయితే చాలా స్కోప్ అనేది ఉంటుంది. సో నువ్వు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ అయితే ఖచ్చితంగా చూడు. అవి నీకు చాలా అనేది అవుతావు. నువ్వు నేర్చుకున్న 3 మాడ్యూల్స్ అయినా 2 మాడ్యూల్స్ అయినా మాత్రం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ తోటి నేను ప్రతి మాడ్యూల్ చాలా క్లారిటీగా చాలా పర్ఫెక్ట్గా నేర్చుకున్నాను. బట్ నేను ఎప్పుడైతే M1 ఎగ్జామ్ రాదామని కూర్చున్నానో ఐ వాజ్ లిటరలీ షాక్డ్ బై సీయింగ్ ద M1 పేపర్. అర్థమవుతుందా? ఎందుకంటే నేను ఒక 2 minutes అసలు పాస్ అవుతానా లేదా అనే ఒక స్టేజ్లో ఉన్నాను. ఈవెన్ దో ఐ వాజ్ ప్రిపేర్డ్ వెల్, కానీ నేను కాన్సెప్ట్స్ అనేది నాకు చాలా క్లియర్గా ఉన్నాయి. అండ్
నాకు ఫార్ములాస్ అన్నీ గుర్తున్నాయి కాబట్టి నేను సాల్వ్ చేయగలిగాను అండ్ ఐ వాస్ స్కోర్డ్ గుడ్. సో నువ్వు ఎప్పుడైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నావో నువ్వు ప్రతి మాడ్యూల్కి నువ్వు ఏ 3 మాడ్యూల్స్ చదివినా 2 మాడ్యూల్స్ చదివినా ఆ యొక్క ఎగ్జామ్ మాడ్యూల్కి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ఇంకా ఇంపార్టెంట్ టిప్స్ ఏమైనా ఉంటే అన్నీ ఒక దగ్గర అయితే రాసి పెట్టుకొని నీకు ఎగ్జామ్ రివిజన్లో చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క ఆన్సర్ రాయడం స్టార్ట్ చేస్తావో ఈ యొక్క ఆన్సర్ రాయడం అనేది ఒక ఫార్మాట్లో ఉండాలి. ఫార్మాట్ ఇన్ ద సెన్స్ ఏంటంటే నువ్వు ఫస్ట్ ఒక గివెన్ డాటా ఏదైతే మనకు క్వశ్చన్లు ఇచ్చారో ఆ యొక్క డాటా రాయాలి. అండ్ దాని తర్వాత మనం ఈ యొక్క సాల్వేషన్ ఎలా ఉండాలంటే స్టెప్ బై స్టెప్ ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేసుకుంటూ రావాలి. అర్థమవుతుందా? ఈ యొక్క స్టెప్ బై స్టెప్ సాల్వ్ చేసుకుంటా మనకు ఏవైతే ఫార్ములాస్ మనం యూజ్ చేసామో అవి మనం బాక్స్లో మెన్షన్ చేస్తే, నిజంగా చెప్తున్నాను, ఒకవేళ మనం ప్రొసీజర్ కరెక్ట్ లేకపోయినా మనకు మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ విధంగా మనం ఒక ఫార్మేట్లో అయితే రాస్తే మనకు ఖచ్చితంగా ఫుల్ మార్క్స్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ అవుతాం అనుకుంటున్నారో మీరు కూడా పాస్ కావడానికి అయితే చాలా ఛాన్స్ అనేది ఉంటుంది. సో M1 M2 ప్రిపరేషన్ అనేది మీరు చాలా గట్టిగా అయితే చేయాలి. అండ్ ఎందుకంటే ఇది ఒక సెమిస్టర్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఒక్కసారి ఇట్లా పడింది అనుకుని ఇంకా 4 years ఆఫ్ టైంలో మనకు వెళ్ళడం అనేది చాలా కష్టం. సో M1 M2 ప్రిపరేషన్ అనేది మీరు చాలా కేర్ఫుల్గా, చాలా జాగ్రత్తగా, పర్ఫెక్ట్గా చేస్తే సింపుల్గా అయితే మీరు పాస్ కావడం అనేది జరుగుతుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఐ థింక్ దిస్ వీడియో విల్ బీ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఇఫ్ యూ find this video will be very helpful, please do a subscribe to Pawan Skodam. Thank you.